తెనాలిలో దళిత యువకులను కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు. ఆయన వారం రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే చలో తెనాలికి పిలిపిస్తామన్నారు. అలాగే మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడైనా దళితులపై దాడి జరిగితే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు హర్ష్ కుమార్. సభ్య సమాజం అంతా తలంచుకునే ఇన్సిడెంట్. నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్. దీంట్లో ఒక అబ్బాయి పేరు రాకేష్, దోమ రాకేష్, షేక్ బాబులాల్, చేబ్రోలు, జాన్ విక్టర్, ముగ్గురు. ఈ ముగ్గురిని కొట్టడం అన్నది మొత్తం భారతదేశం అంతా చూసింది. చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లయితే మరి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్కే బాగా తెలుసు. గుంటూరు జిల్లా కాదు, ఈస్ట్ గోదావరి జిల్లా కాదు, అన్ని జిల్లాల్లో కూడా దళితుల్ని, క్రిస్టియన్స్ని హింసించాలన్న ఒక ఎజెండా అన్నది రూపుదిద్దుకుంది. అందరికీ ఫోన్లు చేయడం, బెదిరించడం, ఇచ్చేయడం. ఏమయ్యా ఎస్పీ, నీకు బుద్ధి ఉందా? నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా? సిగ్గుందా నీకు అసలు? ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు. ఈ బానిస బతుకుతున్నావు నువ్వు. ఎస్పీ అనా నువ్వు? నిజంగా ఐపీఎస్ చదివా? నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులను సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయించాలి. బాధ్యత కలవైన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్. బుద్ధి ఉందయ్యా నీకు?